అరే నేను ఒక టాస్క్ పెడదాం అనుకున్నాను, మీరు చెప్పేసిర్రు. యాక్చువల్లీ ఏంటంటే మీరు కన్నడ మాట్లాడితే చాందిని గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని అనుకున్నాను. మీకు వచ్చు కాబట్టి అది ఈజీ అయిపోతుంది. చాందిని బెంగళూరులో చదివింది కదా, సో నాకు నేను కన్నడ నేర్చుకున్నాను. అండ్ మన ప్రకాష్ గారు డైరెక్టర్ గారు, హీ ఆల్సో స్టడీడ్ దేర్ ఇన్ కర్ణాటక, సో హీ నోస్ కన్నడ వెల్. అంటే మన పోస్ట్ని చూస్తే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కన్నడలో కూడా కమెంట్స్ పెడతారు కదా, వాటికి కన్నడలో రిప్లై ఇస్తారు ప్రకాష్ గారు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. యూ రెస్పెక్ట్ ద లాంగ్వేజ్. ఎనీబడీస్ ఎమోషన్ ఇస్ యునో, అంటే మన భాష అంటే మనకు ఎమోషన్ కదా, సో దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తే మనకు కాలుద్ది కదా. సో వై గివింగ్ దాట్ థింగ్? సో స్ప్రెడ్ జాయ్, స్ప్రెడ్ లవ్. మాట్లాడు, ఆ భాషను మాట్లాడు. ఏ చోటుకి వెళ్తే ఆ భాషను నేర్చుకోవడానికి అట్లీస్ట్ ట్రై చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఒకసారి మీరు చెప్పినందుకు, మీరు కన్నడ మాట్లాడితే నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించదు. యా ಹೇಳು. మీరు కరెక్టా లేదా చెప్పాలి జడ్జి. ఓకే, చిన్న చిన్నవి మరి అంత పెద్ద పెద్ద. ಯಾಕೆ ನಿಮಗೆ ಇಷ್ಟೊಂದು ಕೆಲಸ? నీకు ఎవరు ఇష్టం తెలుసా? సంబంధమే లేదు, బట్ మై పాయింట్ వాస్ కరెక్ట్. నో, ఎందుకు ఇంత పని, ఇంత స్ట్రెస్ ఎందుకు? నీకు ఎంత పని అని చెప్పి అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఏం నెక్స్ట్? ఇదే చెప్పలేదు, ఫస్టే ఫెయిల్. అరే ఒక్కటే క్వశ్చన్ తోటి అయిపోతుందా? ఒక 2-3 ఛాన్స్లు ఇవ్వాలి. అసలు ఫెయిల్ అయినప్పుడు పాస్ కావాలన్నా. నిన్న ಹೆಸರೇನು? నేను ಹೆಸರೇನು? నువ్వెవరు? నీ పేరేంటి? ఓకే, సగం వచ్చేసింది సెకండ్ క్వశ్చన్. అంటే నువ్వెవరు అని కదా. నేను యారు? నేను యారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇదన్నా ಏನಪ್ಪ చెప్పాలి. ಇಷ್ಟ ಅಂತಲ್ಲ. ಎಷ್ಟೊಂದು ತಲಹರಟೆ, what do you say hurt? ತಲೆನೋವು. ಇಷ್ಟೊಂದು ತಲೆನೋವು ಯಾಕೆ? ఇంత డిఫికల్ట్ క్వశ్చన్ అడిగితే కంపల్సరీ ఫెయిల్. తలనొప్పి అంటున్నా. ఓకే, తల అంతే. తల యాకే ఇಷ್ಟು తలెనోవు, ఎందుకు ఇంత తలనొప్పి? కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే నేను డైలీ మాట్లాడాను Regular కదా. అంతే, definitely. ఎప్పుడప్పుడు వశిష్ట వచ్చినప్పుడు మాట్లాడితే, లేదా నా